చెప్పేసి మనం వీళ్ళు కాకుండా మధ్యలో నాయుడు ఏమా डी कंपनी मुंशी क्लैरिटी HD बस है आपके वो टीवी को सरकार क्या बता कि क्या आपकी मॉडलिंग फिल्म बना रहे Additional Commissioner of Police, Law and Order, Sri Amit Gar sir, Joint Commissioner of Police, Commandant, Dr. Garu, all officers, sir, mana CPL, next additional CP Law and Order, Venkateshwar, Joint CP, CR Headquarters, Malared sir. Ramakrishna, National Command. Sudarshan, please.
అలాగే మన అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్ గౌరవనీయులు శ్రీ అంబేద్కర్ గారు, ఎస్ఐఆర్ సిపిఎల్ కమాండెంట్ శ్రీ జనార్దన్ గారు, అలాగే ఇక్కడి లోకల్ ఆర్టీఓ శ్రీ ఎస్ రత్నం గారు, అడిషనల్ కమాండెంట్ శ్రీ మూసా గారు, ఎస్ఐఆర్ సిపిఎల్ సిబ్బంది, అలాగే వారి బంధుమిత్రులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పాత్రికేయులు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన కమాండెంట్ గారి జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం, అంటే అందరికీ మనసులో ఉంటుంది కానీ అది ఆయన ఆలోచన రూపంలో చాలా మంది మనం డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా కూడా డ్రైవింగ్ చేయడం అనేది మనకు ఒక పరిపాలన కొద్దీ మనకు మన వెహికల్స్ కు మనమే డ్రైవర్స్ గా ఉంటాం తప్పితే ఫారెన్ కంట్రీస్ ఎలా ఉందో ఫ్యూచర్ లో కూడా మన వెహికల్స్ మనమే డ్రైవ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ముందు రాబోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ రావాలి. డ్రైవింగ్ తో పాటు చట్టబద్దత కల్పించే డ్రైవింగ్ లైసెన్స్ కూడా మనకందరికీ ఉండాలి. ఈ కార్యక్రమాన్ని దాదాపు ఈ 155 మంది అంటే ఆల్మోస్ట్ అందరూ ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేరో వాళ్ళందరికీ ఒక క్యాంప్ మాదిరిగా చేసి ఆర్టీఓ గారి సహకారంతో ఏ సత్న గారి సహకారంతో మీ అందరికీ ఇక్కడ ఈ రోజు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా జనార్దన్ కమాండెంట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మన సిపి గారి ప్రియతమ సిపి గారి ఆధ్వర్యంలో, అర్జున్ సిపి గారి నాన్నగారి గారి ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు అనేక కార్యక్రమాలు మన సిపిఎల్ నంబర్పేటలో చేపడుతున్నాం. గత సంవత్సరం డీజీ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. అనేక వెల్ఫేర్ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే సిబ్బంది కూడా ఎటువంటి కర్మ భేదాలు లేకుండా సిటీ పోలీస్ లో డ్యూటీస్ లో భాగస్వాములై సిటీ పోలీస్ కు మంచి పేరు తేవడంలో మీ పాత్ర కూడా చాలా అభినందనీయం. అందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు. అలాగే ముందు కూడా ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనా సిటీలో శాంతి భద్రతలు కాపాడడం అయితేనేమి అనేక ఇతర ఎటువంటి కష్ట సుఖాలు వచ్చినా మీరందరూ సిటీ పోలీస్ లో భాగస్వాములై సిటీ పోలీస్ కు ఒక మంచి పేరు తెస్తారని, అలాగే సిపి గారి ఆధ్వర్యంలో మనందరం కలిసి పనిచేయాలని మరొకసారి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిపిఎల్ కమాండెంట్ గారు ఆయన అంతా చక్కగా ఈ ఫంక్షన్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మన అడిషనల్ సిపి గారు, జాయింట్ సిపి గారు, అడిషనల్ కమాండెంట్ గారు, ఆర్టీఓ గారు, మీ అందరికీ మన నమస్కారాలు. మా జనార్దన్ గారు ఎప్పటి నుంచి వచ్చినారు సిపిఎల్ లో ఏదో ప్రోగ్రాం పెట్టాను. అండ్ నిజంగా ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆయన మనిషి గురించి, ఆయన సిబ్బంది గురించి ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. అది చాలా గొప్ప విషయం. ఆయన ఎప్పుడు వచ్చేసారి ఇది చేస్తాం అది చేస్తామని ఎప్పుడూ చెప్తానంటారు. అండ్ ఇది ఒక చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్ ఆయన పెట్టినారు. మన జాయింట్ సిపి గారు చెప్పినట్టు చాలా మంది పోలీసు వాళ్ళు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేయరు, ఎప్పుడెప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఉండరు, అయితే కూడా ద్విచక్ర వాహనాలు లేకపోతే బండ్లు నడుపుతూనే ఉంటారు. ఇటువంటి దీన్ని మనం తప్పకుండా రెగ్యులరైజ్ చేయాలి. ప్రతి మనిషి దగ్గర ఒక లైసెన్స్ ఉండాలి. ఎందుకంటే
చట్ట ప్రకారం పని చేయటం మన ధ్యేయం. సో అందుకే ఇది చాలా వెరీ గుడ్ ఇనిషియేటివ్. అదేవిధంగా పిల్లల గురించి ఈ క్యాంప్ ఏర్పాటు చేయటం. ఇవాళ రేపు మన పిల్లలు అందరూ స్కూల్కి వెళ్తారు, స్కూల్ నుంచి ఇంటికి చేస్తారు. దాని తర్వాత హోంవర్క్ లో బిజీ అయిపోతారు. స్కూల్స్ లో ఎక్కువ శాతం స్కూల్స్ లో ప్లే గ్రౌండ్స్ ఉండవు. అక్కడ ప్లే గ్రౌండ్స్ ఉంటే కూడా ఇది మన స్పోర్ట్స్ పీరియడ్ ఉండదు. అందుకే ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని ఇటువంటి స్పోర్ట్స్ లో జాయిన్ చేయించడం, దీన్ని వాళ్ళని ఈ ట్రైనింగ్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. వాళ్ళకి కూడా తెలవాలి ఎటువంటి స్పోర్ట్స్ ఏమది. ఎందుకంటే ఇవాళ స్పోర్ట్స్ టీవీ వరకేనే పరిమితమైనాయి. సో జ్ఞానం ఉంటుంది, కానీ ఎట్లా ఆడాలి, ఏం చేయాలి అది ఉండదు. అయితే నేను మన జనార్దన్ గారికి, ఆయన ఆ మొత్తం సిబ్బందికి నా తరఫు నుంచి చాలా చాలా శుభాకాంక్షలు, కాంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇచ్చే కాలంలో కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటారు, తర్వాత సిబ్బంది వెల్ఫేర్ గురించి చూస్తూనే ఉంటారు అని ఆశిస్తున్నాను. ఇవాళ అందరూ మన మీడియా సోదరులు వచ్చినారు, వాళ్ళకి కూడా ఈ అవకాశం నేను తీసుకుని ఒక మాట చెప్తాను. ఇవాళ మేము ఇప్పుడు మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ సిటీ పోలీస్ లో సిబ్బంది చాలా తక్కువ. మన శాంక్షన్ పోస్ట్ కంటే కూడా మాకు 30% వేకెన్సీస్ ఉన్నాయి. ఆ వేకెన్సీస్ కి మేము ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేసినాం. ఆ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ లో మేము దాదాపు ఒక నెల మేము లాస్ట్ డేట్ పెంచుతాం. 2357 వేకెన్సీస్ మేము ప్రకటించినాము. దీనికి అంతా చేస్తే కూడా ఒక 9000 అప్లికేషన్స్ వచ్చినాయి. దీంట్లో దాదాపు 5986 మనిషి వాళ్ళు ఈ ఫిజికల్స్ లో క్వాలిఫై అయినారు. ఇప్పుడు వాళ్ళు 19th of May కి వాళ్ళు ఒక రిటర్న్ ఎగ్జామ్ రాయాలి. మేము లాస్ట్ టైం మా అనుభవం ఏమంటే చాలా మంది ఆ రిటర్న్ ఎగ్జామినేషన్ లో పోయినారు. హైదరాబాద్ లో మేము అటువంటి పిల్లలకి చాలా పేద కుటుంబం నుంచి వస్తున్నారు. వాళ్ళకి ఎగ్జామ్ ఎట్లా రాయాలి కూడా వాళ్ళకి తెలియదు. 10th, 12th క్లాస్ పాస్ ఉంటారు. వాళ్ళకి మేము ఫిజికల్ దీంట్లో కూడా ఉచిత క్యాంప్ పెట్టి వాళ్ళని కోచింగ్ ఇచ్చినాము. అదేవిధంగా ఇప్పుడు మేము 3 కోచింగ్ సెంటర్స్ పెట్టి ఎవరైనా దీంట్లో ఫిజికల్స్ లో పాస్ అయినారు వాళ్ళందరికీ ఉచితంగా 3 ప్లేసెస్ లో మేము మరి రిటర్న్ ఎగ్జామ్ కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇది ట్రైనింగ్ సెంటర్ మన సిపిఎల్ అంబర్పేట్ ఒకటి, గోషామహల్ ఒకటి, తర్వాత పురాణి హవేలీ, ఈ 2 సెక్టర్స్ లో ఉంటున్నాం. ఇప్పుడు వచ్చినప్పుడు ఇవాళ ఫస్ట్ డే, 1st నుంచి 15th వరకు ఈ క్యాంప్ లో పెట్టున్నాము. ఇక్కడ గోషామహల్ లో దాదాపు 450 మనుషులు ఇవాళ వచ్చినారు. అయితే కూడా మరి మీ ద్వారా నేను అందరి ప్రజలకి, క్యాండిడేట్స్ కి తెలియజేస్తున్నాను, ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వచ్చి క్యాంప్ లో పాల్గొండి. ఈ క్యాంప్స్ లో అంటే మీకు ఎగ్జామ్ రాయటం చాలా ఈజీగా అవుతుంది, ఉద్యోగం రావడం కూడా ఈజీగా అవుతుంది. అదేవిధంగా హోమ్ గార్డ్ వేకెన్సీస్ కూడా మేము ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాము. దాదాపు 457 హోమ్ గార్డ్ వేకెన్సీస్ మేము ఇప్పుడు డిక్లేర్ చేస్తున్నాము. దీనికి కూడా అప్లికేషన్స్ కాల్ చేస్తున్నాం. ఇప్పుడు హైదరాబాద్ లో ఎలిజిబుల్ హోమ్ గార్డ్ మనిషికి ఈ వేకెన్సీ ఉన్నాయి. దీనికి ఫార్మ్స్ మేము గోషామహల్ స్టేడియంలో ప్రతిరోజు 7 o'clock నుంచి ఇస్తున్నాము. దీంట్లో కూడా హైదరాబాద్ వాసులతో మరి నేను చెప్తున్నాము, మీరు రండి, హోంగార్డ్ ఇది సెలక్షన్ లో పాల్గొని మీరు కూడా హోంగార్డ్ జాయిన్ కావచ్చు అని తెలియజేస్తున్నాము. దీంతో మా హైదరాబాద్ సిబ్బంది కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. అందుకే సో తర్వాత మన పిల్లలకి కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో
ఇవి అన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ రేపు ఉద్యోగం రావటం కనీసం గవర్నమెంట్ ఉద్యోగం రావటం చాలా కష్టం. ఇంత పెద్ద సంఖ్యలో వేకెన్సీస్ హైదరాబాద్ లో ఎప్పుడు రాలేదు. సో దిస్ ఇస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు అందరూ దీన్ని అవైల్ చేసుకోవచ్చు. ఈనాటి కార్యక్రమానికి మీరందరూ వచ్చినారు. మీ అందరికీ నేను మన సిటీ పోలీస్ తరఫు నుంచి మా అందరి తరఫు నుంచి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసిన సిపిఎల్ కమాండెంట్ గారికి ఆయన సిబ్బంది కూడా మరి ఒకసారి कांग्रेचुलेशन చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. कबूल करें और हमारे